దేవునికి ఇష్టంగా బ్రతికి 365 సంవత్సరాలు దేవునితో నడిచి తర్వాత దేవుడు తను తీసుకెళ్ళిపోతే తను ఇంకా భూమి మీద లేకుండా ఉన్నాడు. శరీరంతో వెళ్ళాడా, ఆత్మతో వెళ్ళాడా? మరి శరీరం భూమి మీద ఉందా లేదు. శరీరంతోనే కొనపడబెట్టిన మొదటి వ్యక్తి, బైబిల్లోనే శరీరంతోనే కొనుకోబడిన మొదటి వ్యక్తి ఎవరు? బైబిల్లో మొదటిగా శరీరంతో ఎత్తబడిన వ్యక్తి నోవాహు దేవునికి ఇష్టంగా బతికాడు. ఎప్పుడు తను దేవునితో ప్రార్థిస్తూ దేవునితో గడుపుకునేసరికి భూమి మీద ప్రజలందరూ చెడిపోయారని దేవుడు మంచి వారిని వెతుక్కుంటూ ఉంటే అప్పుడు నోవాహు తనకు కనిపిస్తాడు. నోవాహు నాకు నీతిపరుడుగా కనిపించాడు, నాకు నచ్చినట్టుగా జీవిస్తున్నాడని నోవాహు ఓడ కట్టమని చెప్తాడు. ఆ ఓడలో తనని తన కుటుంబాన్ని అలాగే జంతువులన్నింటినీ రక్షించడానికి ఓడను కట్టమంటాడు. తర్వాత కట్టాక ప్రజలందరూ వర్షానికి నీళ్ళలో మునిగి చనిపోతారు. ఆ జంతువులు నోవాహు కుటుంబం ఓడలో ఉంటారు. 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద వర్షం పడితే నీళ్ళు మొత్తం భూమి మీద ప్రబలి అయ్యి అప్పుడు కొన్ని రోజులు అయ్యాక నోవాహు ఒక కాకిని బయటకు పంపించినప్పుడు ఆ కాకి తిరిగి రాలేదు. తర్వాత మళ్ళీ ఒక పావురాన్ని పంపించినప్పుడు అది ఒక అంజూరపు మొక్కను తీసుకొని వచ్చింది, ఒలివ మొక్కను తీసుకొని వచ్చింది. తర్వాత మళ్ళీ 7 డేస్కి ఒక పావురాన్ని పంపిస్తే అది ఇంకా తిరిగి రాలేదు. అప్పుడు నోవాహుకు అర్థమైంది ఇంకా భూమి మీద నీళ్ళు తగ్గిపోయాయి, మనం బయటికి వెళ్ళొచ్చు అనుకొని అంటారు నోవాహు. తర్వాత ఓడ తలుపులు తీసి బయటకు వస్తారు. వచ్చాక దేవుడు ఒక ఇంద్రధనుస్సు నుంచి ఇంకెన్నడూ ఇలాంటి జలప్రవాహం తేను నేను భూమి మీదకి, ప్రజలను చంపేయను అని దేవుడు తన నిబంధనగా ధనస్సును ఉంచుతాడు. తర్వాత నోవాహు ఒక జంతువును తీసుకొని దేవునికి బలిగా అర్పిస్తాడు.